దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. ఆమేన్. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంట. ఆమేన్. చూడండి, దేవుని వాక్యాన్ని 3 విధాలుగా సువార్తని ప్రకటించవచ్చండి. ఒకటి అవుట్ రీచ్ అనమాట. అంటే మరి యేసుప్రభువు చెప్పినట్టుగా మీరు లోకంలోకి వెళ్ళి, సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సెకండ్, పర్సనల్ ఎవాంజలిజం. ఒక వ్యక్తితో మనం కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తితో లేదా తోటి స్నేహితులతో, బంధువులతో, కొలీగ్స్తో అట్లా మనం వెళ్ళి సువార్తని చెప్పొచ్చు. 3వ సువార్త ఉందండి. అది మనం నోటితో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ 3వ సువార్త ఏంటంటే పరిమళ వాసనగా మనం ఉండటం. క్రీస్తుని పోలి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఒక పరిమళ సువాసనగా ఉంటామండి. ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, నేను పర్ఫ్యూమ్ అప్లై చేసుకున్నానని ఎవరికి చెప్పవసరలా, ఆ పర్ఫ్యూమే చెప్పిద్ది కదండి. ఇజంట్ రైట్? అలాగే మన జీవితాల్లో క్రీస్తుని ప్రతిబింబిస్తున్నప్పుడు, క్రీస్తుని ఇతరులకు చూపిస్తున్నప్పుడు మన క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక, మన ప్రేమ, మన సంభాషణ, మన బిహేవియర్, ఎవ్రీథింగ్ అది క్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తుంది. అప్పుడు చెప్పండి, మీ కొలీగ్స్ మధ్య, మీ చుట్టూ, మీ సమాజంలో మీరు క్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారా? హల్లెలూయా. సో ఇది 3వ సువార్త అనమాట. నార్మల్గా మేము నేర్చుకుంది ఏంటంటే, సో పర్సనల్ ఎవాంజలిజం ఉంటుంది, అంటే వ్యక్తిగత సువార్త. అందరికి బయటకు వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి పబ్లిక్గా సువార్త చెప్పడం ఉంది. అండ్ 3వది ఏంటయ్యా అంటే, వాక్యం నేర్చుకున్నప్పుడు నేను తెలుసుకుంది 3వది, పరిమళ సువాసనగా దేవుడు మనల్ని ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఇది చాలా ఎఫెక్టివ్ అండి. ఇది ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియపరచకుండానే అనేకులకు చేరిద్ది ఇది. ఎందుకంటే ప్రజలు మనల్ని చదువుతారు, ప్రజలు మనల్ని వింటారు, ప్రజలు మనం తెలుసుకుంటూ ఉంటారు, ప్రజలు మన బిహేవియర్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే క్రీస్తు పోలిక మన జీవితాల్లో కనపడుతుందో, దే విల్ బి కన్విన్స్డ్. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం జీవితం చూసినప్పుడు అన్నారు, నువ్వు మా మధ్యన మహారాజు అయ్యా అన్నారు. ఆమేన్. ఏ రోజు చెప్పలేదే, నువ్వు మా మధ్యన మహారాజువి. భూమి ఇవ్వటానికి ఇష్టపడ్డారండి వాళ్ళు. భూమి ఎంతో వెండి కలిగిన భూమిని ఫ్రీగా ఇవ్వటానికి ఇష్టపడ్డారు. నాకు అవసరం లేదు ఫ్రీగా అన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. సొదొమ ఏమంటాడు, ఏమని సాక్షి చెప్తాడు? బికాస్ అతను పరాయి దానికోసం ఆశించలా. దట్ ఈస్ ద క్రైస్ట్ క్యారెక్టర్. ఐ మీన్, మనలో క్రీస్తు స్వభావం ప్రతిబింబించాలి. మనం క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండాలి. ఏం పర్ఫ్యూమ్ అయ్యా అంటే మనం యేసయ్య పర్ఫ్యూమ్. హల్లెలూయా. రికగ్నైజ్ చేయాలి ఇతరులు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు